జిల్లా పాలేరు నియోజకవర్గంలో కొనసాగింది. ఖమ్మం గడ్డపై అభిమాన తరంగాలు ఎగసిపడ్డాయి. అజయ్ తండా నుంచి ప్రారంభమైన పాదయాత్ర గోకనేపల్లి వరకు సాగింది. నేలకొండపల్లిలో షర్మిల రచ్చబండ నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాలేరు షుగర్స్ పై న్యాయ పోరాటం చేద్దామని రైతులకు ధైర్యం నూరిపోశారు. 130వ రోజు ఖమ్మం జిల్లాలో జగన్ నినాదాలు మిన్నంటాయి. అవును, సో వడ్డీ లేకుండా రుణాలు అన్నది ఒక బూటకం. వడ్డీ మాటే. పాలేరు షుగర్స్ ను నమ్ముకున్న రైతులను నట్టేట ముంచిన గనుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు ఖమ్మం జిల్లా రైతులు. 100 కోట్లు విలువ చేసే షుగర్ ఫ్యాక్టరీని 9 కోట్లకు నామా నాగేశ్వరరావుకు కట్టబెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టారని చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో మాట్లాడిన షర్మిల రాజన్న రాజ్యంలో రైతులకు న్యాయం జరిగేటట్లు చూద్దామన్నారు. తమకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని ఖమ్మం జిల్లా రైతులు మండిపడుతున్నారు. పాలేరు షుగర్స్ ను నామా నాగేశ్వరరావుకు అమ్మి చెరకు రైతుల కుటుంబాల్లో చేదు నింపారన్నారు. 1976లో మా దగ్గర ఇక్కడ జగన్మోహన్ గారు షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ నీటి వసతుల నుంచి ఒక షుగర్ ఫ్యాక్టరీ కట్టించారండి. దాంట్లో రైతులను కూడా బాధ్యులు చేసి ఒక్కొక్క షేరు 500 రూపాయలతోని మా కాడ డబ్బులు లేకపోయినా కూడా మేము బ్యాంకుల్లో మా భూములు కుదవబెట్టుకొని బ్యాంకులను తీసుకొని షుగర్ ఫ్యాక్టరీని స్థాపించుకున్నాం. మాకు ఆనాడు రైతులకి పండిన పంటకి గిట్టుబాటు ధర వస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్న రైతు పిల్లలకు కూడా చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి చంద్రబాబు గారు ఇక్కడ మాకు షుగర్ ఫ్యాక్టరీ కట్టించారు. కొన్నాళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారాయణరావు గారు తెలుగుదేశంలో చేరిన తర్వాత మేము అక్కడ మా షేర్స్ 4,000 చిల్లర షేర్స్ మేము దాంట్లో రైతులే ఉన్నాయి. దాంట్లో మా పెట్టుబడి 2 కోట్ల చిల్లర ఉంది. అయినా కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారాయణరావు గారు దాన్ని 9 కోట్లకి కనీసం ఆనాడు కూడా 70 కోట్ల చిల్లర ఉన్న ఫ్యాక్టరీని 9 కోట్లకి అప్పలైనా కట్టబెట్టిండు. ఆనాడు కూడా మోరాసించి 2 కోట్లు ఉంది. పాతైరు కూడా 2-3 కోట్లు ఉంది. అక్కడ స్థలం కూడా 123 ఎకరాలు స్థలం ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు రైతుల మీద ప్రేమ అనేది లేకుండా నామనాథరావు కట్టబెట్టి ఈ నామనాథరావు గారు కూడా మా రైతుల మీద ప్రేమ కాదు, ఆయన రైతు బాంధవులు అంటుంది కానీ రైతుల మీద ప్రేమ కాదు. అయితే 123 ఎకరాల్లో కింద గ్రానైట్ ఉంది. ఆ గ్రానైట్ కోసం గ్రానైట్ చూసుకొని మా రైతుల మీద మీకు ప్రతి కుటుంబానికి కూడా మేము లబ్ధి పొందిస్తా అని చెప్పడం జరిగింది. కానీ మాకు లబ్ధి లేదు, ఏం లేదండి. అయితే మేము ఆనాడు టైర్ బండ్లతో కూడా మేము టైర్ బండ్లతో చెరుకు దొరుకునేది. టైర్ బండ్లు కూడా మేము అమ్ముకున్నాం. రైతుల మీద చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ నామానాథరావు గారు ఆత్మంది ఉంటాడు కానీ ఈనాడు అదే షుగర్ ఫ్యాక్టరీ 1000 కోట్లకని ఈ మధ్య కూడా రేవంత్ కూడా అడగడం కూడా జరిగింది. ఇదేమో కూడా మాకు తెలిసింది. ఇలాంటి చంద్రబాబు నాయుడు కుమ్మక్క రాజకీయాలు చేసి నామానాథరావు గారు రైతులకి ఏదో మెప్పు పొందుతూ అన్నారు కానీ నామానాథరావు గారు రైతుల్ని పీడించుకొని తింటున్నాడు. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రైతుల ఫ్యాక్టరీ మాకే చేరేటట్టుగా మీ సరళమ్మ గారికి మేము వినియోగించుకుంటున్నాం. పాలేరు షుగర్స్ యాజమాన్యం రైతులను పట్టించుకోకపోవడంతో మహిళల మెడలో పుస్తెలు తాకట్టు పెట్టి కూలీలకు డబ్బులివ్వాల్సి వస్తోందని రైతులు వాపోయారు. రైతుల మాటలు విన్న షర్మిల చెలించారు. పాలేరు షుగర్స్ అనే ఒక సంస్థని చంద్రబాబు నాయుడు గారు కనీస మానవత్వం లేకుండా రైతులకి దాంట్లో భాగం ఉందని కూడా చూడకుండా నామా నాగేశ్వరరావు అనే తన మనిషికి 100 ఎకరాలు 150 ఎకరాలున్న చోటు కేవలం 9 కోట్లకి 100 కోట్లు విలువ చేసింది ఆ రోజుల్లోనే. ఈ రోజు దాని విలువ ఎన్నో కోట్లు చేస్తుంది, ఇంకో 100 కోట్లు చేస్తుంది. కేవలం 9 కోట్ల రూపాయలకు అప్పచెప్పాడంటే ఈ రైతుల ఉసురు చంద్రబాబు నాయుడు గారికి రామారామేశ్వరరావుకి చాలకుండా పోదు. అన్నా మీరు చాలా నష్టపోయారు. చాలా మంది రైతులు దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కనీసం షేర్ క్యాపిటల్ డబ్బులు కానీ డివిడెండ్ డబ్బులు కానీ ఇవ్వకుండా వాళ్ళకి ఏమాత్రం భరోసా నమ్మకాలు కలిగించకుండా వేల మంది రైతుల్ని ముంచి
చంద్రబాబు గారు. ఈ పాపం ఊరికే పోదు, తప్పకుండా అనుభవిస్తారు. న్యూస్ తప్పకుండా తగులుతుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలేరు షుగర్స్ లో జరుగుతున్న అక్రమాలని పూర్తిగా సమీక్షించి ప్రతి ప్రయత్నము అది మళ్లీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఏ రైతులను ముంచేసైతే వాళ్ళు ఇప్పుడు ఈ రోజు దాన్ని అనుభవిస్తున్నారో మళ్లీ అదే రైతులకు ఇచ్చే ప్రయత్నము జగనన్న తప్పకుండా చేస్తాడు. అవసరమైతే కోర్టు కూడా వెళ్దాము, వెళ్లి తప్పకుండా పోరాటం చేద్దాము. రాజన్న రాజ్యం వస్తే అది రైతు రాజ్యమే అని చెప్పారు షర్మిల.